అంటే 40 దినాలంటే మొన్న 9వ తారీఖున 40 దినాలని. మార్చి 31 నుండి మొన్న మే 9 వరకు 40 దినాలు పూర్తయ్యాయి. 40 దినాల వరకు ఆయన 11 సార్లు ప్రత్యక్షమై తన శిష్యులను బలపరిచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన యొక్క ఆరోహణములో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఆయన ఆరోహణమై ఉండి వెళుతూ ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. చూడండి ఒకసారి మనం లూకా సువార్తకు రండి, 24వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము చూసినట్లయితే ఏమన్నాడు చూడండి, 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచిండులని వారితో చెప్తున్నాడు. చూడండి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసేది మీ మీదికి పంపుచున్నాను అంటున్నాడు. ఏ వాగ్దానము దేవుడు చేశాడు తన బిడ్డలకు? ఏ వాగ్దానం క్రీస్తు చేత ఇవ్వబడింది? ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్తకు రండి, 14వ అధ్యాయము 26వ వచనములో అక్కడ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటో ఆ వాగ్దానం చూడండి. 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయనంటున్నాడు. చూడండి, ఆయన పంపబో పరిశుద్ధాత్మ, క్రీస్తు వెళ్ళిన తర్వాత పంపబోయే పరిశుద్ధాత్మ మనకేమి చేస్తున్నాడు? ఆయన సమస్తమును మీకు బోధించి, అంటే క్రీస్తు ఏ మాటలు మనకు బోధించాడో, ఏ ఆధ్యాత్మిక సత్యములు మనకు వివరించాడో, ఏ మాటలు అయితే మనకు తెలియచేశాడో పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తాడు. ఎలా జ్ఞాపకం చేస్తాడు? మనం ఏదైనా బాధలు కానీ, కష్టములు కానీ, వేదనలో కానీ, శోధనలో కానీ ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏమని? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానం దేవుడిచ్చాడు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు. మన మనస్సులో ఆలోచన కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన మనస్సులో ఆంతరంగికమైన క్రియ జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయాలను కదిలించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు లోబడినట్లుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆంతరంగికమైన క్రియ చేస్తున్నాడు కనుకనే మనము దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన వాక్య భాగం ధ్యానించాలనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఆంతరంగికమైన క్రియ చేస్తాడు ఆయన. అందుకని అంటున్నాడు, నేను వెళ్ళుచున్నాను, మీకు పరిశుద్ధాత్మ నేను మీకు పంపబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు ఎక్కడ నిలిచినమంటున్నాడు? పట్టణములో నిలిచి. అంటే ఎక్కడ? ఆ యొక్క యెరూషలేము పట్టణములో మీరు నిలిచి ఉండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు పట్టణంలో నిలిచి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? పట్టణంలో నిలిచిండి. రండి 24వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. 24వ అధ్యాయము 53వ వచనం చదవండి. లూకా సువార్త. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక. అంటే ఎడతెగక అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ కూడా వారు దేవాలయములో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేస్తున్నారు. ఎందుకొరకు? పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకోవటానికి ఎల్లప్పుడూ కూడా ఎడతెగకుండా వారు దేవునిని ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతి చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రము చేస్తూ వారు ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఒక వినూత్నమైనటువంటి క్రియ దయచేస్తాడు, ఒక వినూత్నమైనటువంటి ఆంతరంగికమైన క్రియ కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము ఏదైనా కానీ, ప్రయాణంలో కానీ, ఏదైనా సందర్భంలో వెళుతూ ఉంటే మనకు ఒక అమూల్యమైనటువంటి వస్తువు దొరికింది అనుకోండి. ఆ వస్తువు దొరికినప్పుడు దాన్ని చూస్తాము, పట్టుకుంటాము. పట్టుకొనగానే ఒక మనస్సు ఏమంటుందంటే జేబులో దాచిపెట్టుకో అనిపిస్తుంది. మరి ఒక మనస్సు ఏమంటుంది? ఇది ఎవరిదో, ఏ కష్ట సమయంలో లేకపోతే ఏ ప్రమాద పరిస్థితులలో పోగొట్టుకున్నారో దానిని మరలా మనము తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలుగుతుంది.
మనలోనే రెండు మనస్సులు, ఒకటి దేవుని మనస్సు, రెండవది అపవాది మనస్సు. దేవుని మనస్సు ప్రలోభ పెడుతుంది, అది బలవంతము చేస్తుంది, ఇది ఎవరిదో వారికి ఇచ్చేయమని బలవంతము చేస్తుంది దేవుని మనసు. అపవాది మనసు అంటుంది, నీవు అవస్థలో ఉన్నావు కదా, దీన్ని నీవు వాడుకో, దీన్ని వినియోగించు, తర్వాత చూద్దాం, వారిది మనం తర్వాత ఇద్దాం అనేటువంటి మనస్సు కలుగు చేస్తుంది అపవాది. ఈ రెండు కూడా అంతర్లీనముగా ఆంతరంగికమైన యుద్ధము జరుగుతుంది. అందుకనే ఆదిమ పురుషుడు, నూతన పురుషుడు, ఆదిమ పురుషుడు ఆదాము, నూతన పురుషుడు నుండి పరిశుద్ధాత్మ క్రీస్తు కూడా, ఇవన్నీ కూడా ఒకరికి ఒకరు విరోధముగా, ఒకరికి ఒకరు పోరాటము గడుపుతారు. మన మనస్సును బట్టి, మన మనస్సు ఏ బలహీనత కలిగి ఉందో దాన్ని బట్టి మన మనస్సును ప్రకారము దానికి మనము లొంగిపోతాం. ప్రియా దేవుని బిడ్డలారు, ఆ క్రియ జరిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఒక వినూత్నమైనటువంటి మార్పు కలుగు చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్న పాపములు ఒప్పుకోవాలని బలవంతం చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వారందరూ కూడా ఎడతెగక, అంటే ఎల్లప్పుడూ కూడా దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా దేవాలయంలో ఉన్నారు, వారు దేవుని స్తోత్రం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. అంతకుముందు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నారండి. 44 వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినాయి. 700 సంవత్సరాల క్రితము ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచించినటువంటి అవన్నీ కూడా నెరవేరినవి. యెషయా గ్రంథం ఏదైతే ప్రవచించాడో, క్రీస్తు ఎలాగూ సిలువ వేయబడుతున్నాడు, క్రీస్తు ఎలాగూ నల్లగొట్టబడుతున్నాడు, క్రీస్తు ఎలాగూ అపరాధ పరిహార్థ బలిగా ఆయన చేయబడుతున్నాడు, ఇవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడి అని చెప్తున్నాడు. కీర్తనలో, ప్రవక్తల గ్రంథములలో నేను మీతో ఉండినప్పుడు చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. అప్పుడు వారు లేఖను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. మనస్సును తెరిచేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ యేసయ్య మనస్సును తెరుస్తున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే, ఒకటే రూపము, ఒకే లక్షణము, ఒకే ఉనికి, ఒకే మహిమ, ఒకే విధముగా ఉన్నటువంటి వారు. కానీ వారు ఏమి చేయాలో వారికి ఇచ్చినటువంటి దేవుడు కలుగు చేసిన దాన్ని బట్టి వారు ప్రతి ఒక్క క్రియను, ప్రతి దాన్ని చేస్తుంటారు. ఇక్కడ హృదయాలను, వారి మనస్సును, ఆయన వారి మనస్సును తెరిచాడు. క్రీస్తు శ్రమపడి 3 దినమున మృతుల్లోని లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది అని జ్ఞాపకం చేసుకున్నారు వారు. నిజమే, క్రీస్తు నిమిత్తమై పాపక్షమాపణ కలిగి వారు జీవిస్తారని రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా వారి మనస్సులు తెరిచినప్పుడు, వారి హృదయాలు తెరవబడినప్పుడు ఇవన్నీ కూడా వారికి తెలిసాయి. విశ్రాంతి దినాన పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఉండగా అక్కడ చూడండి, ఒక భక్తి గల ఒక స్త్రీ ఉన్నది. ఆమె దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నది. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం చూడండి. అక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి 13వ వచనం, 16, 13 చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. పౌలు శీలలు విశ్రాంతి దినాన నదీ తీరమున అక్కడ ప్రార్థన జరుగుతుందని వారికి తెలిసింది. వారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారితో దేవుని గురించి మాట్లాడుతున్నారు. వారు వచ్చి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడ ఆ స్త్రీలతో మాట్లాడుతుంటే అక్కడ ఒక దైవభక్తి అనే స్త్రీ ఉంది. ఎవరామె? లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. చూడండి, వారు చెప్పుచున్న మాటలు దేవుని మాటలు, శక్తి కలిగిన మాటలు, జీవము కలిగిన మాటలు, యేసయ్య సువార్త వారు ప్రకటిస్తుండగా దైవభక్తి కలిగినటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఏమి వ్యాపారం చేస్తుంది? ఊదా రంగు పొడి నమ్ముతుంది. ఎందుకంటే ఊదా రంగు పొడి రాజులు, అధిపతులు, అధికారులు వారు వస్త్రములకు వేసుకునేటువంటి పొడి ఊదా రంగు పొడి. అది అమ్మేటువంటి తుయ్యతైరా పట్టణస్తురాలు, అంటే
అన్యుల గ్రామమైనటువంటి తొయతైరా పట్టణంలో నుండి రాబడినటువంటి స్త్రీ ఆమె. అన్యుల గ్రామంలో నుండి వచ్చింది. ఆమె పౌలు శీలలు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నది. వింటూ ఉన్నటువంటి సమయంలో ఏమి జరిగిందో చూడండి. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఎవరు తెరిచారు? ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. లూకా సువార్తలో వారి మనసులను ఎవరు తెరిచారు? ప్రభువు తెరిచాడు. ఆయన వారి మనస్సును తెరిచినప్పుడు వారు గ్రహించారు. ఇక్కడ ప్రభువు తెరిచాడు వారి మనస్సు. అంటే లూదియా ఎప్పుడైతే శ్రద్ధతో వింటుందో, లూకా రోమాపత్రిక 10:17 చదవండి. ఏం జరుగుతుంది? ఏలయనగా 10:17 అమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగుతుంది. నిజమే. ఇక్కడ ఆమె పౌలు శీలలు ప్రకటిస్తుంటే శ్రద్ధగా వింటుంది ఆమె. చూడండి, ఆ మాటలు వింటున్నప్పుడు ఆమెకు విశ్వాసము కలిగింది. వినుట వలన విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసము వలన ఆమె ఎంతగా దేవుని యొక్క మార్గంలో నడవగలిగింది. ఆ విశ్వాసము చేత, క్రీస్తు మాట వలన చేత ఆమె సంధించబడినటువంటి ఆ మాటలు యందు లక్ష్యముంచింది. వారు చెప్పే ప్రతి మాట, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలపైన ధ్యాస ఉంచింది, లక్ష్యముంచింది. ఆమె లక్ష్యముంచినప్పుడు చూడండి 15 వచనం ఏం జరుగుతుంది? ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసిన. చూడండి, వినుట వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఎక్కడికి నడిపించబడింది? బాప్తిస్మం దగ్గర నడిపించబడింది. చూడండి, వాక్యం విన్న తర్వాత విశ్వాసం చేత బాప్తిస్మం యొద్ద నడిపించబడింది. అంటే ఆ విశ్వాసము ద్వారా దేవుని రక్షణకు మనము పాలిభాగస్సులం అవుతామని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె బాప్తిస్మం పొందింది. ఆమెయు ఆమె ఇంటి వారును కూడా బాప్తిస్మం పొందినప్పుడు ఆమె పొందింది, ఆమె ఇంటి వారికి కూడా ప్రకటించింది. మరి ఒక స్త్రీ తన గ్రామములోనికి వెళ్ళి సువార్త ప్రకటించింది బైబిల్ గ్రంథంలో. ఎవరు? సమరయ స్త్రీ. సుఖార్ అనేటువంటి ఊరికి వెళ్ళి నీళ్ళ కోసం వచ్చింది. కుండ పగలగొట్టింది, పరిగెత్తుకుంటా ఊళ్ళోకి వెళ్ళింది. అయ్యా, నేను ఒక ప్రవక్తను చూశాను, నన్ను గూర్చి, నా జీవితం గురించి చదివిన ప్రవక్తను నేను చూశానని ఊర్లోనికి వెళ్ళి స్వార్థను ప్రకటించింది సమరయ స్త్రీ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె కూడా ఆ మాటలు వినది. పౌలు శీలలు చెప్పిన మాటలు వినది. ఆ మాటలు విని ఆ మాటలు తీసుకుని వెళ్ళి తన ఇంటిలో చెప్పింది. ఆమెను, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారు. విశ్వాసము కలిగింది, బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం చేత నడిపించబడ్డారు. దేవుని యొక్క ఆధ్యాత్మిక సత్యములు తెలుసుకున్నారు. దేవుని యొక్క బిడ్డగా అంగీకరించబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు చివరిసారిగా చెప్తున్నాడు, మీరు పట్టణంలో నిలిచిండండి, పరిశుద్ధాత్మను మీ కొరకు పంపు వరకు నిలిచిండి. అంటే వారు ఎక్కడ ఉన్నారు? దేవాలయంలో ఎడతెగక దేవాలయం నుండి దేవుని స్తోత్రము చేస్తున్నారు. మీరు గమనించారా? బైబిల్ గ్రంథంలో ఒక రాజు తన పరివారముతో, అధికారులతో కలిసి పెందలకాడ దేవాలయానికి వచ్చాడంట. ఆయన రాజు పెందలకాడ రావాలంటే వస్తాడు, ఆయన రాజు రావాలంటే రాడు. మరి రాజు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. మనం రాగలుగుతున్నామా పెందలకాడ దేవుని సన్నిధికి? చూడండి, ఒక రాజు పెందలకాడనే దేవాలయానికి తన అధికార గణముతో కలిసి, అధికారులతో కలిసి వచ్చాడు. రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం చదవండి. 29:20 దినవృత్తాంతం 2వ గ్రంథము 29:20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి. ఎప్పుడు లేచాడు ఆయన? ఎప్పుడు లేచాడు? పెందలకడ లేచాడు.
ప్రతి తల్లి వేకువజామునే లేస్తుంది, పెందరికలు లేచి తన పనులన్నీ శుభ్రం చేసుకొని తన బిడ్డలకు కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటుంది. రాజు పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయిన. చూడండి, పెందలకడనే లేచాడు రాజు. మనం ఎన్ని గంటలు లేస్తాం? ఎన్ని గంటలు లేస్తాం మనం? రాజు అయితే పెందలకాడ లేచాడు. మనం ఎప్పుడు లేస్తాం? లేస్తే 6, లేస్తే 7, లేస్తే 8, లేస్తే 9 గంటలు కూడా ఆవులించేవారు నా లేచి. కాదు, దేవుని సన్నిధికి రాజు ఎప్పుడు వచ్చాడు? చూడండి, పెందలకడలను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాడు. కారణం ఏమిటి? తనే కాదు, అధికారులను సమకూర్చాడు. రాజు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అధికారులందరూ కూడా సిద్ధపడి వచ్చేసారు. సమకూర్చుకొని వారందరూ కూడా యెహోవా మందిరమునకు పోయిను. అక్కడ రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకును, యోధా వారి కొరకును పాప పరిహార బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండిరి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఇచ్చాడు. అహరోను సంతానము యాజకుల కుటుంబం. అహరోను ఎక్కడి నుంచి వచ్చాడు? లేవీ నుండి వచ్చాడు. యాకోబు కుటుంబంలో వచ్చేటండి 3వ కుమారుడు లేవీ కుమారుడు. లేవీలో నుంచి మోషే, అహరోను వచ్చారు. అంటే మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యకోబెదు మోషే తల్లిదండ్రులు. వారి నుండి వచ్చినటువంటి వారు మోషే, అహరోను, మిరియాము ముగ్గురు వచ్చారు. అహరోను కుటుంబము యాజకత్వం కుటుంబము. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే లేవీ కుటుంబం వచ్చారు వారు. అంటే యాకోబు 12 గోత్రములలో 3వ గోత్రము లేవీ గోత్రము, 4వ గోత్రము యూదా గోత్రము. యూదా గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు రావాలని దేవుడు ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని రక్షకుని ఆ గోత్రం నుండి దేవుడు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాగున వారందరినీ కూడా యాజకులకు, రాజ్యము కొరకు, ప్రభుత్వం కొరకు, వీటన్నిటి పరిశుద్ధ స్థలము కొరకు, యోధా వారి కొరకు ఇవన్నీ బలులు అర్పించడానికి ఎందుకు అర్పిస్తున్నారు? వారు చేసిన దోషములను బట్టి, వారు చేసిన పాపములు బట్టి బలులు అర్పిస్తున్నారు. ఆనాడు బలులు అర్పించారు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాము? ఆనాడు బలులు అర్పించారు యాజకులు, పరిశుద్ధులు, వారు బలులు అర్పించారు. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం, స్తుతి బలులు అర్పిస్తున్నాం. మన నోటితో దేవుని స్తుతిస్తున్నాం, మన నోటితో దేవుని గణపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ బలి అర్పించినప్పుడు ఆ రక్తమును చూచిన దేవుడు వారిని క్షమించాడు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన విన్న దేవుడు మన దోషములు, పాపలు క్షమించాడు. మనము చేసిన ప్రతి విజ్ఞాపన, ప్రతి రోదన ధ్వని, ప్రతి మొర, ప్రతి విన్నపమును దేవుడు విన్నాడు. విని మనకు సమాధానము దయచేసి మనల్ని శాంతింపచేయవాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగున ప్రార్థన చేయగలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, పెందలకడే లేచి తన యొక్క అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరమునకు వచ్చేసాడు హిజ్కియా. హిజ్కియా ఎంత గొప్పవాడంటే ఆహాజు దినములలో దేవాలయపు తలుపులు మూసివేయబడ్డాయి. దేవాలయ తలుపులు మూసివేయబడినప్పుడు హిజ్కియా సమయంలో యాజకులను ఏర్పాటు చేసి, దేవుని ఆరాధించేటువంటి లేవీ కుటుంబంలో యాజకులను ఏర్పాటు చేసి, ఆ తర్వాత దేవాలయపు తలుపు తెరిచి క్రమముగా ఆరాధన క్రమం జరపడానికి పూనుకున్నటువంటి వాడు హిజ్కియా. హిజ్కియాకు దేవుడు ఎంతకాలము ఆయుష్ను పొడిగించాడు? 15 సంవత్సరాలు పొడిగించాడు. ఎందుకు అని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పటికీ, మరణకరమైనటువంటి వేదన కలిగినప్పటికీ దేవుడు వారిని 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. కారణం ఏమిటంటే దేవునిలో నడిచాడు, దేవునితో నడిచాడు, దేవుని యొక్క అడుగుజాడు నడిచాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు కనుక దేవాలయపు తలుపులు తెరిచి దేవుని యొక్క ఆరాధన జరుగుతానికి అతడు కారకుడు అయ్యాడు కనుక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మన హృదయాలను తెరిచి వాక్యమును నాటింపు చేసి ఆ వాక్యము చేత మనం ఎప్పుడైతే మనము నడిపించబడతామో దేవుని యొక్క కృపచేత బలపరచబడినటువంటి వారముగా మనం ఉంటామని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆరోహణ సమయంలో అప్పుడు
ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు? మీరు పట్టణంలో నిలిచిండినప్పుడు వారు నిలిచిండి దేవాలయంలో దేవుని స్తుతిస్తున్నారు. మత్తయి సువార్తికుడు ఆరోహణమయ్యే సమయంలో ఏం చెబుతున్నాడు చూడండి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఆయన వారిని చూచి 18వ వచనం చూడండి. 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానన్న. ఆయన ఉన్నాడు తోడుగా. ఎప్పటి వరకు? సదాకాలం వరకు. యెషయా గ్రంథం అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే అంటున్నాడు. నీకు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకునేటువంటి వాడు నేనే. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలపైన కొంతకాలమే ఉంటుంది. బిడ్డలకు తల్లిదండ్రులపైన ప్రేమ కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ముదిమి వచ్చేంత వరకు ఉంటుంది. మనము వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుని ప్రేమ శాశ్వత కాలం వరకు శాశ్వతముగా దేవుని ప్రేమ మనపైన నిరంతరము కూడా నిలిచి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మనల్ని కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు నిరంతరం మనకు తోడై ఉంటాడని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమైనటువంటి మేలులతో నింపేటువంటి వాడు. అదే లూకా సువార్తను రచించినటువంటి ఆయన ఎవరు? లూకా సువార్తికుడు, సిరియా వాడైనటువంటి అంతియోకయ నుండి వచ్చినటువంటి వాడు. ఈ లూకా సువార్తికుడు ఇది రచించాడు, మరి ఒక పత్రిక రచించాడు. అది ఏమిటి అంటే అపోస్తల కార్యముల గ్రంథం. అందుకనే మొదటి వచనంలో లూకా సువార్త మొదటి వచనంలో ఏముందో అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా మొదటి వచనంలో అదే ఉంది. ఫస్ట్ మాట, ఓ థియోఫిలా. థియోస్ అంటే గాడ్ అని గ్రీక్ పదము. థియోస్ గాడ్, ఫిలస్ అంటే ఫ్రెండ్, దేవుని స్నేహితుడా అని రాస్తున్నాడు. ఆనాడు రాసినప్పుడు వారు దేవుని గ్రంథాలు రచించినప్పుడు ఎవరో ఒక దేవుని స్నేహితుడాన్ని పేరు పెట్టి వ్రాయటం మొదలుపెట్టారు. లూకా సువార్తికుడు ఏమని రాస్తాడు? ఓ థియోఫిలా. థియోస్ అంటే గాడ్, ఫిలస్ అంటే ఫ్రెండ్, దేవుని స్నేహితుడా అని రాస్తూ తన గ్రంథాన్ని మొదలుపెట్టాడు. లూకా సువార్త యేసుక్రీస్తు సువార్తను గురించి అపోస్తల కార్యముల గ్రంథము, ఆయన శిష్యులు, ఆయన అంగీకరించినటువంటి వారు చేసినటువంటి పరిచర్య గురించి అపోస్తల కార్యముల గ్రంథము రచించబడింది. అక్కడ చెబుతున్నాడు, ఆయన పరమునకు చేర్చుకున్న దేవుని వరకు ఏమన్నా నా మొదటి గ్రంథము రచించి తిని. చూడండి ఏమన్నాడు? బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. 2వ వచనంలో అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, నా మొదటి గ్రంథము రచించి తిని. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపరచు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించు, అనేక ప్రమాణములు అంటే అనేక రుజువులు చూపించాడు. ఆయన యేసయ్య ప్రత్యక్షమైన రుజువు చూపించాడు, వారికి చూపించాడు. ఏమన్నాడు? ఇదిగో నా చేతి గాయములు, నా ప్రక్కలో చూడండి, మీ వ్రేలు పెట్టి నా గాయములలో నీ చేయి పెట్టి చూడని తోమాతో చెప్తున్నాడు. ఆయన ప్రతిసారి గాయములు చూపిస్తున్నాడు, ప్రమాణములు చూపిస్తున్నాడు. ఆయన ప్రతి రుజువులు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అవి చూపి వారిని బలపరిచి ఆ తరువాత 40 దినాల్లో 11 సార్లు ప్రత్యక్షమై ఆయన శిష్యులను బలపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు కూడి వచ్చేటువంటి వారిని కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. చూడండి, ప్రభువా 6వ వచనం చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా రాజ్యం అనుగ్రహించదవా అని ఆయన అడుగా. ఇప్పటికీ యూదులు క్రీస్తు ఒక ప్రత్యేక రాజ్యము తెస్తాడని ఎదురు చూస్తున్నారు. యూదులు యేసయ్య నమ్మల. 2024 సంవత్సరాలు గడిచిన యేసయ్య నమ్మల.
యేసయ్య ఒక ప్రత్యేకమైన రాజ్యం తెస్తాడు, ఆ రాజ్యంలో యూదులు మాత్రమే ఉంటాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యెషయా గ్రంథంతో చెప్పాడు, నేను అన్ని జనులకు కూడా నేను వెలుగునై ఉన్నానని చెప్పాడు. క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథం ప్రవచించిన ప్రవచనము ఆయన అన్ని జనులకు వెలుగై ఉన్నానని చెప్తున్నాడు. అనేక మందికి వెలుగునై ఉన్నానని చెప్పినటువంటి ప్రభు ఇక్కడ యూదులు అనుకున్నారు, మాకు ఒక రాజ్యము, ఒక ప్రత్యేక రాజ్యం మాకు ఇస్తాడు, ఆయన మమ్మును మాత్రమే పరిపాలన చేస్తాడు అని అనుకున్నారు. కనుక మరలా రాజ్యం అనుగ్రహిస్తావా ఇశ్రాయేలుకి అంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అంటున్నాడు. కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఒక్కోసారి మనం ఒక కార్యం కావాలని ఎన్నోసార్లు ఎదురు చూస్తాం, కానీ అది కాదు. కానీ దేవుడి సమయం వచ్చినప్పుడు అది పూర్తి అవుతుంది. మనం అనుకుంటాం ఈ కార్యం ఈ రోజుతో పూర్తి అయింది అనుకుంటాం. ఆ సమయము ఆ కాలములు ఎవరి అధీనంలో ఉన్నాయి? దేవుని అధీనంలో ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి తెలుసు. ఆయన మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలుసు. ఆయన ఆ కాలముల సమయం ప్రకారం వేస్తాడు. ఎందుకంటాడు, తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అని అంటున్నాడు. అది మీ పని కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు చూచున్నాడుగా ఆయన ఆరోహణకి వెళ్ళిపోయాడు. ఒక మేఘం వచ్చింది, ఆ మేఘములు ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా, దేవుడును ఆయనతో ఉన్న భక్తుడు కూడా, ఇద్దరు కూడా నడిచి వెళ్ళిపోయారు. ఇలాగునే పరమునకు ఎవరు వారు? దేవుడు మరి ఒక భక్తుడు కూడా అలాగనే నడిచి వెళ్తూ అలాగే వెళ్ళిపోయారు. ఎవరు వారు? హానోకు దేవునితో కలిసి నడిచాడు. వారిద్దరూ పరమునకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా యేసయ్య ఒక మేఘము వచ్చింది, ఒక మేఘము ఆయనను కొనిపోతుంది. ఆయన వెళ్ళుచుండగా ఇద్దరు తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచారు. ఇక ఆయన ఆ మేఘములో వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు దేవదూతలు నిలుచున్నారు. వారు ఏమంటున్నారు చూడండి 11వ వచనంలో, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తెరిచూచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్తున్నాడు. అంటే ఎలాగో ఆరోహణమయ్యాడో మరలా అవరోహణము రానయ్యున్నాడు. లెక్కల్లో ఆరోహణము అవరోహణం అంటాం. క్రింది నుంచి పైకి రాసేది ఆరోహణము, పై నుండి క్రిందికి రాసేది అవరోహణం. ఏ విధముగా ఆరోహణమై వెళ్ళాడు ఆయన మరలా అదే విధముగా రాబోతున్నాడు. మరలా ఆయన భూలోకానికి రాబోతున్నాడు. మీరెందుకు అలాగూ నిలిచి చూస్తున్నారు? ఎలాగున పరలోకానికి వెళ్ళాడు యేసయ్య, మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చి ఈ మనుషులకు తీర్పు తీర్చబోతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి రాకడ రక్షణ తెస్తే రెండవ రాకడ తీర్పు తెస్తుంది. ఆ తీర్పులో మనం నిలబడతాం. ఆ తీర్పులో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచినటువంటి వారమై, ఆయన అడుగుజాడలో నడిచినటువంటి వారమై, ఆయన వాక్యమును ధ్యానించి ఉన్నటువంటి వారమై ఉంటే మనము పరమునకు ఎత్తబడతాం, పరలోక రాజ్యంలోనికి వారసులమవుతాం. క్రీస్తు మార్గంలో లేకుండా మనకిష్టమైన రీతిలో ఈ లోకంలో క్రమశిక్షణ లేని జీవితము జీవిస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆ దినాన మనము విడిచిపెట్టబడతాం. అప్పుడు దేవుని ఉగ్రత మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రక్షణ మనం అంగీకరించి, ఆ రక్షణ స్వీకరించి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారమై మనము నడుచుకుంటామో ఆయన నిత్య జీవ రాజ్యానికి మనము వారసులమై ఉంటామని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, అందుకనే ఆయన ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ ఆరోహణమైనని 67వ సంకీర్తనలో మనం చూస్తాం. చూడండి ఏమంటాడు 67వ సంకీర్తనలో, ఆయన దూత శబ్దంతోనూ ఆయన ఆరోహణమాయను అని మనము చూస్తాం. నిజమే, ఆయన మహాదూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 47వ సంకీర్తనలో ఆ మాటలు మనం చూస్తాం. నిజమే, ఆర్భాటముతోను 5వ వచనంలో ఆర్భాటముతోను ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను, దేవుని కీర్తించుడి మన రాజును
కీర్తించుడి కీర్తించుడి అన్న నిజమే. ఆయన ఆర్భాటముతో ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన బోరధ్వనితో యెహోవా ఆరోహణమై వెళ్ళిపోయాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన యందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మనము ఎలాగో మనము నివసించాలి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసినటువంటి మొదటి పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. క్రీస్తు మన కొరకు ఏవి ఆయన అనుగ్రహించాడో వాటన్నిటి విషయంలో ఏమి చేస్తున్నాడో చూడండి. 22-23 వచనాలు. మరియు సమస్తమును, ఎఫెసీ పత్రిక, ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. దేవుడు క్రీస్తు పాదముల కింద సమస్తమును ఉంచి ఆ సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. అంటే క్రీస్తు శిరస్సు అయితే ఆ శరీరం ఏమిటి? సంఘము. ఆ క్రీస్తు శిరస్సుతో సంఘము మమేకమై ఉన్నప్పుడు సంపూర్ణత కలిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణత వచ్చిందని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాగున క్రీస్తు తన బిడ్డల కొరకు శ్రమపడి ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు 11 సార్లు ప్రత్యక్షమై ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆ తిరిగి రానైనప్పుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి, లేకపోతే మనము దేవుని ఉగ్రతకు పాలిభాగస్థులమై ఉంటాం. ఆయన యందు ఎదురు చూచేటటువంటి వారమై ఉండి ఆయన కొరకు నిరీక్షణతో చూచేటటువంటి వారమైతే పరలోక రాజ్యంలోనికి వారసులం అవుతాం. శాంతి సమాధానాలు మనకు అక్కడ ఇవ్వబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క శాంతి సమాధానాలు కలిగి ఉన్నట్లుగా ఎప్పుడైతే మన కొరకు ఆయన దిగి వచ్చాడో, ఆ క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచి, ఎందుకొరకు ఎవరి కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునికే పేదల పాలిట పెన్నిదిగా తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో కాబట్టి క్రీస్తు పాపుల కొరకు దిగి వచ్చాడు. ఆ పాపులను పరిశుద్ధులుగా చేయాలని ఈ లోకానికి ఆయన ఏ పాపం ఎరిగినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన అడుగు జాడలు నడిచి ఆయన మాటలు అంగీకరించి ఆయన ఎందుకు భయభక్తి కలిగినటువంటి వారమైతే ఆయనతో పాటుగా మనము నిత్య జీవ రాజ్యానికి వారసులమవుతాం. ఆ పరలోక రాజ్యములో శాంతి సమాధానాలు ఇవ్వబడతాయి. అటువంటి దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమె దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమె